ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో ప్రైవేట్ సత్రాల దోపిడీపై 10 టీవీ ప్రసారం చేసిన కథనాలపై అధికారులు స్పందించారు. శ్రీశైలం పరిధిలోని వివిధ సత్రాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రైవేట్ సత్రాల్లో ఎక్కువ డబ్బులు వసూలు చేయకూడదని హెచ్చరించారు. భక్తుల అవసరాలతో ఆడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సత్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శ్రీశైలం సత్రాల్లో ఎక్కువ సొమ్ము వసూలు చేస్తున్న దానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీశైలం ఆలయానికి సంబంధించి ఈవో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. 10 టీవీ ఎఫెక్ట్ అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడే విధంగా ఉంది. లక్ష్మి, నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రైవేటు సత్రాల్లో వేల రూపాయలు వసూలు చేస్తున్నారని 10 టీవీ ఎక్స్క్లూజివ్ కథనం ఇవ్వడం జరిగింది. కథనాలకు స్పందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఈఓకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రైవేటు సత్రాల్లో దాదాపు 3,000, 4,000 వసూలు చేయడం పైన సీఎం కార్యాలయం సీరియస్ అయినట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఈఓ శ్రీనివాసరావు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఏదైతే ప్రైవేటు సత్రాల్లో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారో ఆ సత్రాలకి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ ఉన్నారో కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనరు ఏదైతే శ్రీశైలం దేవస్థానం ఈఓకి సీరియస్ గా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అవుతుంది. ఏవైతే ప్రభుత్వ నిబంధనలకి కాకుండా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నటువంటి సత్రాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ సంబంధించిన సత్రాలు మాత్రం తక్కువ ధరలకు ఇస్తున్నారో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ధనలక్ష్మి ప్రైవేట్ సత్రాలు అంటే ఇప్పుడు కొన్ని హోటల్స్ ఉంటాయి, అలాగే కమ్యూనిటీస్ కి సంబంధించిన సత్రాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో అవి కూడా ఇప్పుడు ప్రైవేట్ సత్రాల కిందకే వస్తాయా? అయితే అక్కడ ప్రస్తుతం అయితే కొన్ని ప్రైవేటు సత్రాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనేక సామాజిక వర్గాలకు చెందినటువంటి సత్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వానికి సంబంధించి గంగా గౌరీ సదనము, అదేవిధంగా మల్లికార్జున సదనము, గణేష్ సదనము, పాతాళేశ్వర సదనము, కుమారస్వామి సదనము లాంటి ప్రభుత్వానికి సంబంధించిన సత్రాలు ఉన్నాయి. వీటిలో అతి తక్కువ ధరలకు ఇస్తున్న పరిస్థితి. ఏసీకి వచ్చేసి 800 రూపాయలు వసూలు చేస్తున్నారు, నాన్ ఏసీకి 500 వసూలు చేస్తున్నారు. ఇది గంగా గౌరీ సదనానికి సంబంధించి. మల్లికార్జున సదనానికి వచ్చేసి ఏసీకి వచ్చేసి 1200, నాన్ ఏసీ షూట్ రూమ్లకి అయితే 1700 వసూలు చేస్తున్నాయి. అయితే ప్రైవేట్ సత్రాలు మాత్రం నాన్ ఏసీకి 1500 నుండి 2000, ఏసీకి వచ్చేసి 3000 నుండి 4000 రూపాయల వరకు వసూలు చేస్తున్న సందర్భంలో మాత్రము ఇప్పుడు సీఎం ఆఫీస్ నుండి సీరియస్ గా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు గాని ఉదయము 10 టీవీ వార్తకు స్పందించినటువంటి ప్రభుత్వ అధికార యంత్రాంగం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రైవేటు సత్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు, భక్తులు వస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ డబ్బులు వసూలు చేయకూడదనేది చెబుతున్న సందర్భం కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ 10 టీవీ ఎక్స్క్లూజివ్ వార్తలకి స్పందించడం పైన స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వార్త ప్రసారం చేయడం పైన 10 టీవీకి ధన్యవాదాలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా శ్రీశైలంలో ఉన్నటువంటి భక్తులు మాత్రం ఆ సత్రాలు ఎక్కువ ధరలకు విక్రయం చేయడము, ఎక్కువ ధరలకు రూములు ఇవ్వడం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది ఈ వయ ప్రయాసాలు పడి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మల్లానికి వచ్చే సందర్భంలో ఎక్కువ ధరలకు విక్రయించడం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి సత్ర యాజమాన్యాలపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో మాత్రం ఏదైతే నిర్ణయించిన ధరలకు అధికంగా ఇస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము, సీజ్ చేస్తామని ఈఓ శ్రీనివాసరావు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం అందుతుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.